సో, యానిమీ రికమెండేషన్స్. ఇందులో చూసుకుంటే మీకు ఒక 6 యానిమీస్ అయితే సజెస్ట్ చేయబోతున్నా. అట్ ద సేమ్ టైమ్ బోనస్ కూడా ఉంది ఎండింగ్‌లో. సో, డెఫినైట్లీ ఎండ్ వరకైతే చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇవి కూడా అన్నీ తెలుగు డబ్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే డెఫినైట్లీ వాచ్ చేయండి. ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకోటి నేనైతే వీటిని ర్యాంకింగ్స్ చేయట్లేదు. ర్యాండమ్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ ఇప్పుడు చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రంచీ రోల్‌లోనే ఉంటాయి. సో, ఇంక వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ వన్ విషయానికెళ్ళిపోతే 'విక్టోరియా వ్యాన్ అండ్ సోర్డ్'. సో, ఇది చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ జూలై 7థ్‌నైతే రిలీజ్ అయిందనమాట. అండ్ ఇందులో మొత్తం 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని స్టూడియో వచ్చేసరికి స్టూడియో 'అక్టాస్' అండ్ 'బండై నామ్కో పిక్చర్స్'. సో, ఈ 2 స్టూడియోస్ అయితే చేశారనమాట. ఇంక దీని ప్లాట్ విషయానికెళ్ళిపోతే ఒక వరల్డ్. ఆ వరల్డ్‌లో మ్యాజిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. కానీ మన హీరోకైతే మ్యాజిక్ ఉండదు. దానివల్ల చులకనగా చూస్తారు కొంతమందైతే. సో, బట్ ఏమీ కాదు. ఎందుకంటే మన హీరో ఫిజికల్ పవర్స్‌లో చాలా అంటే చాలా స్ట్రాంగ్. అంటే పవర్స్ కాదులెండి. ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్. సో, అది మ్యాజిక్ పవర్ కంటే కూడా డబుల్ ఉంటుంది ఆ ఫిజికల్ పవర్ అనేది. సో, అది చూసి ఈళ్ళందరూ కాస్త షాక్ అవుతారు. నేషనల్‌లాగా ఇంకా పైగా 'బ్లాక్ క్లోవర్' వైబ్స్ వస్తున్నాయి ఏంటి బ్రో అనొచ్చు. బట్ స్టిల్ అవి వాటికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే నేను చెప్పిందల్లా ఎపిసోడ్ 1లో ఉన్నది మాత్రమే. సో, మీరు ఎపిసోడ్ 2 చూస్తే మీకే అర్థమైపోద్ది. అండ్ పైగా తెలుగు డబ్‌లో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై ఇవ్వండి. ఇంకా నంబర్ 2 విషయానికెళ్ళిపోతే 'ఆలియా సమ్‌టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యా'. నేను ఈ లిస్ట్‌లో ఎందుకేసానంటే ఆల్రెడీ తెలుగు డబ్ చూసాను. ఎట్ ద సేమ్ టైమ్ చాలా నచ్చింది కాబట్టి తెలుగు డబ్ కూడా. అండ్ 'విక్టోరియా వ్యాన్ అండ్ సోర్డ్' కూడా చాలానే బాగుంటుంది. రెండిటికి కంపేర్ చేయకండి. 2 చాలా బావుంటాయి. అండ్ 'ఆలియా సమ్‌టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్' ఈ యానిమీ అయితే నేను స్పెషల్‌గా ఒక బిగ్ వీడియోనే చేశాను. నా ఛానెల్‌లో. ఒకసారి అయితే వెళ్లి చెకౌట్ చేయండి. అండ్ పైగా అది నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వటానికైతే ట్రై చేస్తా. ఇంకా దీని డీటెయిల్స్ విషయానికెళ్ళిపోతే ఇందులో మొత్తం మీకు 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. జూలై 3 అయితే రిలీజ్ అయింది. స్టూడియో వచ్చేసరికి స్టూడియో 'డోగా కాబో' అనమాట. ఇంకా దీని ప్లాట్ వచ్చేసి సో, మన హీరోయిన్ ఆలియా. తనేంటంటే జాపనీసు వచ్చు, రష్యను వచ్చు. బట్ తనకైతే ఒకళ్ళైతే ఇష్టం అనమాట. సో, తనకి చెప్పాలంటే కాస్త భయం. అందుకే రష్యన్‌లో చెప్పుద్ది. కానీ మన హీరోకి కూడా రష్యన్ వచ్చు. కానీ అర్థం అవ్వనట్టే ఉంటాడు. సో, అదేంటి అనేది మీరు యానిమీ చూసి తెలుసుకోండి. అండ్ ఎక్కువ రివీల్ చేయట్లా. ఎందుకంటే మంచి యానిమీ. పైగా తక్కువ స్టోరీ లైన్ ఉంటుంది. ఇక నంబర్ 3 వచ్చేసి 'డండడన్'. సో, దీని గురించి నేను స్పెషల్‌గా చెప్పాల్సిన పనేం లేదు. ఎందుకంటే లైక్ చాలా మంచి యానిమీ. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌కనేవి చాలా గట్టిగా తగిలిందనమాట ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కడు చూసి నవ్వుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ భలే నవ్వుకున్నారు. కాబట్టి తెలుగు డబ్‌లో కూడా వచ్చింది కాబట్టి చాలా మంచి తెలుగు డబ్ కూడా ఉంది. పైగా మీకు తెలియని విషయం ఏంటంటే మన 'నరుటోకి' ఇచ్చిన వాయిస్ యాక్టరే 'ఒకానో'కి కూడా ఇచ్చాడు. లిటరల్లీ తెలుగు డబ్‌లో. సో, మీరు వెంటనే వెళ్లి చూసేయండి. అండ్ స్టోరీ లైన్ చెప్పమంటారా? సో, మన 'కెన్ టకకుర' అండ్ 'మొమోయస్' వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక చోటైతే కలుస్తారు. అండ్ కలిసిన తర్వాత నేను దెయ్యాలున్నాయని నమ్ముతా. నేను ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతా. నేను దెయ్యాలున్నాయని నమ్మను. నేను ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతా. ఇలా ఒకడు ఏలియన్ అయితే ఒకడు దెయ్యం అనమాట. ఇలా కొట్లాడుకొని ఒకరోజు నిజంగానే చెక్ చేయటానికెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే ఫేస్ చేస్తారు. సో, ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంత చెప్తున్నావు కదా బ్రో! దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటారా? డెఫినైట్‌లీ ఎవ్రి ఎపిసోడ్ ఫన్ ఎట్ ద సేమ్ టైమ్ యాక్షన్ సీన్స్ అనేవి పీక్‌లో ఉంటాయి. సో, డెఫినైట్‌లీ చూడండి. దీని డీటెయిల్స్ అంటారా? 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. స్టూడియో సైన్స్ ఆరో నుంచొచ్చింది. అండ్ ఇదైతే అక్టోబర్ 3 అండ్ 4 అయితే రిలీజ్ అయింది. అంటే ఒకరోజు డిలేతో మన ఇండియాలో అయితే రిలీజ్ అయింది. ఇంక ఫోర్త్ వన్ వచ్చేసరికి 'మాకినే టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్'. సో, ఇది చూసుకుంటే మీకు చాలా కొంచెం ప్లాట్ అనేది డిఫరెంట్‌గానే ఉంటుంది. పైగా టైటిల్‌లోనే ఉంది మీకు ప్లాట్ ఏంటనేది. సో, అది తర్వాత చెప్తా. ముందైతే డీటెయిల్స్ చెప్పేస్తా. ఇదైతే మీకు జూలై 14థ్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇందులో మీకు మొత్తం 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ తెలుగు డబ్ కూడా చించేశారు. చాలా బావుంది. స్టూడియో అయితే A1 పిక్చర్స్ నుంచి అయితే వచ్చింది. దీని ప్లాట్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్‌లోనే ఉందని చెప్పాను. బట్ స్టిల్ అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా. సో, మన హీరోయిన్స్ భయ్యా ఒక ఇద్దరు ముగ్గురుంటారు. వాళ్ళేంటంటే ఒకళ్ళని ప్రేమించి బ్రేకప్ చేసుకుంటా ఉంటారు. దానికి తోడు మన హీరో ఐ మీన్ ఒక పక్కన ఒకడుంటాడనమాట. సైడ్ క్యారెక్టర్ లాగా. బట్ వాడు హీరో. సో, వాడేంటంటే వీళ్ళని ఓదారుస్తా ఎమోషనల్ సపోర్ట్‌గా ఉంటాడు. కానీ ఈ ప్లాట్ అంతా చూసి మీరేదో ఎమోషనల్‌గా ఉంటుంది.
పాపం. ఇదంతా అనుకోకండి పిచ్చ కామెడీ ఉంటుంది తెలుసా? మెయిన్‌గా బ్రో ఎపిసోడ్ 1 లాస్ట్ 5 మినిట్స్ అయితే మీకు డిఫరెంట్ ఫీల్ అయితే కలిగిస్తది. నాది గ్యారంటీ. ఇంకా నంబర్ 5 విషయానికెళ్ళిపోతే 'కాయిజు' నంబర్ 8 దీని గురించి నేను స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. క్రంచీ రోల్‌ని గడగడలాడించింది ఇదైతే. మోస్ట్ వ్యూడ్ టాప్‌లో ఉందిది. సో, కొత్తగా ఎవరైనా చూస్తుంటే నేను వీళ్ళకైతే చెప్తాననమాట. సో, ఇందులో చూసుకుంటే మీకు మొత్తం 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. స్టూడియో 'కాటాస్' నుంచయితే వచ్చిందనమాట. ఎవరికీ తెలీదు పెద్దగా. ఇంకిదెప్పుడు రిలీజ్ అయిందంటారా? ఏప్రిల్ 13, 2024 రిలీజ్ అయింది. ఇంక దీని ప్లాట్ వచ్చేసి ఒక వరల్డ్. అందులో కొన్ని మోన్స్టర్స్ అదే కైజూస్ అనేవి మనుషులు తింటా ఉంటాయి. వాళ్ళని కాపాడుతా ఉంటారు. బట్ మన హీరో ఏంటంటే డిఫెన్స్ అటాక్ ఫోర్స్‌లో అయితే ఉంటాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఒకళ్ళ కోసం అయితే ఇంకా కష్టపడుతూనే ఉంటాడు. తనకి ఏజ్ దాటిపోతున్నా కూడా. సో, తనెవరు ఏంటి అండ్ కొంత బావుంటుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మీకు డిఫరెంట్ క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. నాది గ్యారంటీ. సో, వెంటనే వెళ్లైతే చూసేయండి. సో, ఇంక నంబర్ 6 విషయానికెళ్ళిపోతే 'ది అపోథెకరీ డైరీస్'. సో, ఇది జూసుకుంటే మీకు డిఫరెంట్‌గానే ఉంటుంది. నాకు ఈ క్యూజువల్ చూడంగానే చాలా డిఫరెంట్ వైబ్స్ అయితే వచ్చాయి. సో, ఇంక దీని డీటెయిల్స్ విషయానికెళ్ళిపోతే ఇదైతే మీకు 2023 అక్టోబర్ 22 అయితే రిలీజ్ అయింది. స్టూడియో చూసుకుంటే మీకు టోహో యానిమేషన్ అయితే చేస్తుంది. దీంట్లో మొత్తం మీకు 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. దాని తెలుగు డబ్ ఇంకా రాలేదు. వస్తే గనక ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఇంక దీని ప్లాట్ వచ్చేసి మన మెయిన్ లీడ్ హీరోయిన్. తనేంటంటే ఒక పేద కుటుంబంలో అలా ఏదో బతుకుతా ఉంటే తననైతే కిడ్నాప్ చేసి ఒక ప్యాలెస్‌కైతే తీసుకెళ్తారు. సో, తను అయినా కూడా భయపడదు. ఏం చేస్తారు ఏంటి ఇదేం ఉండదు. తనైతే నార్మల్‌గా ఆ ప్యాలెస్‌కైతే ఒక మెయిన్ లీడ్‌గా అయితే పనిచేస్తా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఒక క్వీన్ లెక్కుంటుంది ఆ అమ్మాయయితే. సో, ఆ తర్వాత ఏమైందనే స్టోరీ అండ్ నేను ఓన్లీ ఎపిసోడ్ వన్స్ మాత్రమే చెప్తున్నా. ఎపిసోడ్ 2 గురించి నేనైతే చెప్పను. ఎందుకంటే మీకు హైప్ రావాలి కాబట్టి కాస్తన్నా. సో, ఈ వీడియో అయితే ఇంతవరకే అండ్ బోనస్ అన్నావు కదా బ్రో అంటారా? వెల్ అది ఉంది చూసేయండి. 'టైయింగ్ ద నాట్ విత్ యాన్ అమగామి సిస్టర్స్'. సో, ఇది చూసుకుంటే మీకు 2024లోనే వచ్చింది. అండ్ దీని స్టూడియో వచ్చేసరికి డ్రైవ్ అనమాట. అండ్ దీంట్లో 24 ఎపిసోడ్స్ అయితే ఉండబోతాయి. అండ్ స్టిల్ ఆన్ గోయింగ్‌లో ఉంది. పైగా దీని రిలీజ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 2, 2024 వచ్చింది. ఇంక దీని ప్లాట్ వచ్చేసరికి నేను చెప్పలేను భయ్యా ఏమనుకోకండి. బట్ కొంచెం హింట్ ఇవ్వమంటే ఈ 'యమగామి సిస్టర్స్' వల్లే ఉంటదనమాట. సో, చూడండి కుదిరితే. ప్లాట్ ఎందుకు చెప్పట్లేదు బ్రో అంటారా? అంటే బోనస్ కదా బ్రో! సో, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది చెప్పేస్తే స్పాయిలర్ బ్రో మీకు అసల మొత్తం స్పాయిలర్సే ఉంటాయి. సో, నేను చెప్పలేను. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తా. అండ్ బై ద వే దీని పార్ట్ 2 కూడా చేయమన్నా కూడా చేస్తా. మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తా. బై బై.